హైదరాబాద్ పాత బస్తీ గంగానగర్ లో సౌత్ జోన్ డీసీపీ 200 మంది పోలీసులతో కార్డన్ సర్చ్ నిర్వహించారు. పేకాట శిబిరాలపై దాడి చేసి 10 మందిని అరెస్ట్ చేశారు. శ్మశాన వాటికలో నేరాలకు పాల్పడుతున్న 14 మంది రౌడీ చీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి గుర్తింపు లేని 70 వాహనాలను సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య సీజ్ చేశారు. నమస్కారం. ఇవాళ మార్నింగ్ 2 o'clock నుంచి సౌత్ జోన్ పోలీస్ అండ్ మిగతా వింగ్స్తో సపోర్ట్తో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ మన రైన్ బజార్ పిఎస్ గంగానగర్ నాలా ఏరియాలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ జరిగింది. దీంట్లో ఎంటైర్ ఆపరేషన్ 2 o'clock స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా జరుగుతూ ఉంది. ఇప్పటిదాకా 78 2-wheelers అండ్ 2 3-wheelers సీజ్ చేయడం జరిగింది. వీడి దగ్గర డాక్యుమెంట్స్ లేకపోవడం, లేదంటే నెంబర్ ప్లేట్ లేకపోవడం లాంటి డిఫరెంట్ ఇష్యూస్లో సీజ్ చేయడం జరిగింది. అట్లానే ఒక ఇంట్లో ఇల్లీగల్గా సిలిండర్స్ స్టాక్ చేసి పెట్టుకున్నారు, 6 cylinders. అది కూడా ఐడెంటిఫై చేసుకుని సీజ్ చేయడం జరిగింది. అట్లానే డిఫరెంట్ ఏరియాస్లో సస్పీషియస్గా తిరుగుతున్న వాళ్ళని క్వశ్చన్ చేయడం జరిగింది. కొన్ని గ్రేవ్ యార్డ్స్, మౌలాకా చిల్లా, ఉమర్ ఫరూక్ గ్రేవ్ యార్డ్ మొదలైన గ్రేవ్ యార్డ్స్లో కూడా మొత్తం చెక్ చేయడం జరిగింది. ఈ చెకింగ్కి నమస్కారం. ఇవాళ మార్నింగ్ 2 o'clock నుంచి